మీరు నా కాల్ చేసి ఒక 1 hour ముందు నాకు ఒక కాల్ వచ్చింది. ఇవాళ ఏదైనా నేను పట్టించుకోనండి, నాకు మాత్రం ఇవాళ ఒక 1 hour షూట్ జరగాలి, ఈ ఫొటోస్ నాకు ఉండాలి, దిస్ ఐ ఇన్సిస్ట్ అని చెప్పి నాకు ఆర్డర్ ఇచ్చింది. బాబు నాది అయినా అవ్వకపోయినా పర్లేదు, ముందు దాని దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పి బలవంతంగా మిమ్మల్ని పంపించాను అనమాట. పెళ్లి ముందు మా ఆవిడ కోరిన చిన్న కోరిక, వన్స్ షీ గాట్ టు నో మై డాడ్ కంపోజెస్ మ్యూజిక్, ఇదంతా ఉంది ఆయనకి ఉంది అని తెలిసిన దగ్గర నుంచి తను వెంటనే వచ్చి మోయ గారు ఇలా నా కోసం మీరు ఒక పాట కంపోజ్ చేయండి ఇలా అంటే, అప్పుడు ఇంకా మా డాడీ వెంటనే ఆలోచించడం మొదలెట్టి ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇంకా షూటింగ్ అండ్ మొత్తం స్టోరీ, అందులో మీరు అన్నట్టు చుట్టాలని, ఫ్రెండ్స్ అని, ఆ పాట రెగ్యులర్ పాట, ఏ సినిమా పాట అలా వచ్చి చాలా రెగ్యులర్ గా ఉండకూడదు, అందరూ ఉండాలి, చాలా డిఫరెంట్ గా ఉండాలి, ఆ టైప్ లో ఉండాలి అండ్ చాలా హార్ట్ఫుల్ గా ఉండాలి. మేము ఫ్యూ ఇయర్స్ తర్వాత చూసుకున్నా కూడా మాకు నచ్చే పీపుల్ అందరూ మమ్మల్ని సరౌండ్ చేసి ఉండాలి. అంతే లేనిది ఆరాటం, ఏంటో ఏమో ఆనందం, నువ్వే సొంతం అంటే నమ్మే వీలుందా? అనుకున్నట్టే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అది కూడా ఒక ఈవెంట్ లాగా అందరూ వచ్చి అందులో పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ చేశారు. ఇప్పుడే కొత్తగా కనిపిస్తున్నదా
వైభోగమే పవనజ స్తుతి పాత్ర పవన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే వైభోగమే అండ్ కరెక్ట్గా పాత్ నడుచుకుంటూ వస్తున్నప్పుడు అయితే ఇట్ వాజ్ లైక్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. ఎప్పుడైతే ఆ మధ్యలో క్లాత్ వేస్తారో వేసినప్పుడు కూర్చోబెట్టి నన్ను ఇటు తను అటు ఉన్నప్పుడే నేను చాలా ఎమోషనల్ ఫీల్. అంటే పెడుతున్నారని తెలుసు, ఇద్దరం గెటింగ్ మ్యారీడ్, ఇలాంటి పర్సన్ నా లైఫ్లోకి వస్తుంది అని తెలిసిన దగ్గర నుంచి ఇంకా ఇంకా దట్ మూమెంట్ ఇస్ వెరీ నియర్. ఇంకిద్దరం వీఆర్ గోనా బీ వన్ అన్న ఫీలింగ్ ఇంకా వస్తూ చాలా సంతోషం. అది ఇంకా ఇట్ ఫెల్ట్ లైక్ అ మ్యాజిక్. నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా తన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. దాట్ మ్యాజికల్ దట్ మూమెంట్ ఇస్. మూవీస్లో చూపిస్తారు కదా ఇలా, అది పెట్టిన వెంటనే ఏదో పక్కనున్న జనాలంతా లైక్ డిసపియర్ అయిపోయినట్టు, వీళ్ళిద్దరే ఉన్నట్టు. ఇట్ యాక్చువల్లీ ఫెల్ట్ లైక్ దట్. ఆ చుట్టూ అంతమంది డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా ఫోకస్ అంతా ఇంకా తిన చుట్టూ అదొక డీప్ మెడిటేషన్ సెషన్ లాగా అయ్యింది నాకైతే. ఇంకా మేము ఇద్దరమే ఉన్నాం, ఇంకెవరు లేరు, తినొక్కరే ఉన్నారు ఇంకా నా లోకంలో అన్నట్టు. 1000 మంది ఉన్నా మేమిద్దరమే ఉన్నట్టు. నాకు కూడా సేమ్ ఫీల్. ఎంతమంది వచ్చి అక్షంతలు వేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అంతా బ్లాంక్. నేను తననే చూస్తున్నాను, తను నన్నే చూస్తుంది. యదనా కోవెల ఎదుటే దేవత వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. వాయిస్ పెట్టావు, తర్వాత నేను అడిగాను. ఇది చాలా కొత్తగా ఉంది కదా, కానీ ఇదే జరిగింది కాదు. నేను చెప్పనా? చెప్పు. ఫస్ట్ టైం తను సర్ప్రైజ్ ఇచ్చారు మా ఇంటికి వచ్చి. అప్పుడు వి బోత్ వెంట్ పై రూమ్కి వెళ్ళాము, మా రూమ్కి. అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడుతున్నాం. అండ్ యూ డి నాట్ ఆస్క్ యూ కిస్. ఓకే, సో ది ఆన్సర్ ఇస్ హీ ఓన్లీ కిస్. లా 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 లా. హలో మ్యూజిషియన్స్, కొట్టండమ్మా. చహగురే తందనానంద తయారే తళహగురే తందనానంద చెయ్య చెయ్య చహగురే అబ్బబ్బో ఓ వాడే బ్యూటీ తందనానంద చెయ్య చెయ్య
సజ్జు గారు కానీ అత్తమ్మ గారు మావయ్య గారు వీళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఆ విషయంలో నాకు డౌటే లేదు. అవన్నీ నేను చాలా హ్యాపీ. కానీ అదొక యూనో బై లా వీళ్ళు ఏదో నన్ను అడాప్షన్కి ఇచ్చేస్తున్నారు, ఇంకొకరికి ఇచ్చేస్తున్నారా నన్ను అని ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఎలా అంటే మరీ ఇలా చేతులు తీసి వాళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు అలా ఇచ్చేస్తున్నారు నన్ను, ఎలా ఇచ్చేస్తారు అని ఒక ఫీలింగ్ వచ్చింది. అదే ఆ కోపం బాధ అన్ని కలిపి కొట్టేశాను. ఇంతకి కాఫీ ఎలా ఉంది? కలిపింది చాలా బాగుంది. కాఫీ స్మెల్ కూడా నచ్చదు. ఇతను ఎన్నిసార్లు తాగేశారు.